వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక విషయం చెప్పబోతున్నానండి. మన వీడియో మీరు అంతా పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి. అలాగే ఇన్ని రోజులు నన్ను అడిగారు కదా, ఏంటి సిస్టర్ షార్ట్ వీడియోస్ పెడతలేదు, లాంగ్ వీడియోస్ పెడతలేదు, ఏమయ్యారు, షార్ట్ వీడియోస్ అన్నా పెట్టండి అని. వీడియో తీయకపోవడానికైతే ఒక కారణం ఉందండి. అదేంటనేది ఈ వీడియో చివరిలో చెప్తాను, చూసేయండి. వీళ్ళందరూ అయితే భోంచేసేసి కూర్చున్నారు. ఆ వైట్ షర్ట్ అబ్బాయి అయితే మా పెద్ద ఆడపడుచు గారు పెద్ద అబ్బాయి అండి. మా పిల్లలిద్దరూ మా ఆయన హాల్లో కూర్చున్నారు. అప్పటికి భోజనాలు అయిపోయినాయి. ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా కూర్చున్నారండి. అలాగే ఇంట్లో అయితే మా ఆడబడుసు గారి పాప, ఆ గల్లి షర్ట్ అబ్బాయి మా ఆడబడుసు గారు అల్లుడండి. ఈ వైట్ షర్ట్ అబ్బాయి మా మేనల్లుడు. మంచం మీద కూర్చున్నవాడు మా ఆడబడుసు అండి. ఆ పక్కన వంకాయ కలర్ చీర మా మేనగోళ్ళు అండి, మా ఆడబడుసు గారు అమ్మాయి అల్లుడు, వాళ్ళిద్దరు. వీళ్ళందరూ రావడానికి కారణం ఏంటంటే చెప్తానండి. ఇదిగోండి, మా అత్తయ్య గారు అయితే కాలం చేశారండి. మొన్న ఎండలు చాలా తీవ్రంగా ఉన్నాయి కదా, ఆ వడదెబ్బలకి తట్టుకోలేక కాలం చేశారు. మీకు అప్పుడప్పుడు నేను లాంగ్ వీడియోస్లో చెప్పాను, మా అత్తయ్య గారు ఏం తినట్లేదు, మా అత్తయ్య గారు ఏం తాగట్లేదని. తన కోసం సగ్గుబియ్యం జావా అని అన్నీ కాసేదాన్ని. ఆవిడ ఏం తింటే అదే కాసేదాన్ని, పోసేదాన్ని. కానీ అలాగా ఏమి తినకుండా అయితే 2 నెలలు ఉన్నారు. జ్యూసులు అయ్యి పోసేవాళ్ళం. జ్యూసులు అయ్యి పోసి అలా భోజనంలో దింపాలని అన్నం మెత్తగా పిసికి పట్టించి పోసేదాన్ని. నిలదొక్కుని మళ్ళీ పడిపోయారు మంచం మీద. ఆవిడ మంచం మీద ఉన్నా కానీ నేను పడుకున్న ఆవిడకే తినిపించేదాన్ని, పడుకున్న ఆవిడకే జ్యూసులు పోసేదాన్ని. ఒక్కోసారి నేను తాగుతానని తీసుకుని పారబోసేసేవారు. తనంతటా తను మా అత్తయ్య గారు నేను తినలేను, నాకు వద్దు, నాకు అసలు మింగలేకపోతున్నాను అనే వరకు నేను పోతానే ఉన్నానండి. అప్పుడు 11వ రోజున పొగేసుకోవడానికి వచ్చినప్పుడు ఈ వంటలన్నీ వండానండి. ఏమేమి వండానంటే, మా అత్తయ్య గారు పొగేసుకున్నప్పుడు సేమియా కాసాను, బగారా రైస్ చేశాను, అలాగే గారెలు వండాను, చికెన్ ఫ్రై చేశాను, చికెన్ కర్రీ వండాను, చేపల కూర వండాను, సాంబార్ కాసానండి. ఆ రోజైతే తెల్లారగట్ల 3ంటికి లేసి ఇవన్నీ వండి మా అత్తయ్య గారికి కూడా ఒక చీర తెప్పించి పెట్టుకుంటాను అనుకున్నాను పొగేసుకున్నప్పుడు. అలాగే మా అత్తయ్య గారికి ఒక చీర తెప్పించి ఆవిడకి ఇష్టమైన చేపల కూర, ఆవిడకి ఇష్టమైన వంటలన్నీ వండి అక్కడ పెట్టాము. కానీ ఆవిడకి ఇష్టమైన వంటలు అంటే మన పద్ధతి ప్రకారం మనం పెట్టాలి, వాళ్ళకి తినరు. మనం బతికుండగా మనం చేతికి ఇచ్చిందే వాళ్ళకి రుణం అనుకుంటాను నేనైతే మా అత్తయ్య గారిని చూడడంలో చాలా బాగా చూశానండి. అది ఆవిడకి తెలుసు, నాకు తెలుసు. భోజనాలు అయితే అప్పటికి అయిపోయినాయండి, అందుకే కొంచెం కూరలు ఉన్నాయి, ఏమనుకోవద్దు. మీకు చెప్పాలని విషయం నేను చెప్తున్నాను. లాస్ట్కి వచ్చేసింది చూసారా వంటలు కూడా. చికెన్ ఫ్రై, పలవా, గారెలు ఇవన్నీ అయిపోయినాయి. ఈరోజు వీడియో అయితే ఇదండి. మా అత్తయ్య గారు అయితే ఇక లేరు, కాలం చేశారు.